నా సొంత చెల్లి వాళ్ళ పాప, ఈ పాప పెద్ద పాప, ఇంకొక పాప చిన్న పాప ఉంటుంది. సో ఆ పాప 5 మంత్స్ బేబీ ఉన్నప్పుడు చనిపోయింది. ప్రెగ్నెంట్ లేడీస్ అయినా సరే ఏవైనా సరే పిజ్జాలు ప్రెగ్నెన్సీ టైంలో పిజ్జాలు బయట అంతా కల్తీ ఫుడ్ తిన్నాను అనుకో ఆ ఎఫెక్ట్ బేబీ మీద చూపిస్తుంది. సో బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. ప్రెగ్నెన్సీ టైంలో అసలే తినకండి, మంచి ప్రోటీన్ ఫుడ్ తినండి. చెల్లి ఎటుపోయిందానా? చెల్లి ఎడిపోయింది? ఏడుంది చెల్ల? మీ ఇంటికాడ ఉందా? ఏం పేరు మీ చెల్లి పేరు? పాప. ఏం చేస్తుంది ఇంటికాడ? ఆడుకుంటారా ఇద్దరు? సో ఆ చిన్న కోడలు మా చెల్లెకి ఏమైందో కూడా తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్ నేను చాలా ఫేస్ చేసిన. సో నాకు ఒక మంచి ఇన్స్పిరేషన్ మా కోడలు చెప్పాలంటే. సో ఈ కల్తీని ఆపుదామని చెప్పేసి నా కోడలు నాకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేసిన ఎట్లా పన్నీర్ చేసుకోవాలి. ఎన్నో రకాల ఫేక్ పన్నీర్లు అవుతున్నాయి బయట చెప్పాలంటే. 99% రోజు కల్తీ తింటున్నాం. హోటల్స్లో అక్కడిక్కడ 200 రూపీస్కి 150 రూపీస్కి పన్నీర్ దొరుకుతుంది. ఒక 6 లీటర్స్తో 1 కేజీ పన్నీర్ కూడా కాలేదు. సో లైవ్లో నేను ఫుల్ వీడియో మొత్తం యూట్యూబ్లో అప్లోడ్ చేసిన. పోయి ఆ వీడియో ఫుల్ వీడియో చూడండి. సో ఎందుకంటే కల్తీ చేసేటోళ్ళకి కూడా చెప్తున్నా, కల్తీ చేయకండి. చిన్న చిన్న పిల్లలు తీసుకుంటున్నారు. ఎందుకంటే నా కోడలు బాధ చూస్తున్నారు కదా, ఆ ఇంటికాడ ఆడుకుంటుంది పాప అది అని చెప్పి చెప్తుంది. సో బయట కల్తీ చేసేటోళ్ళు కూడా కొంచెం ఆలోచించండి. అది ఎవరికైనా ఏదో ₹1 సంపాదిస్తున్నామేమో అనే జీవితాంతం ఒక పెద్ద పాపం అది. సో ఆ పాపంసం వద్దు. అది తీసుకున్నా కూడా మనకు బర్కత్ ఉండదు ఫస్ట్ నేను చెప్పాలంటే. సో నా మాటిని ఇట్లాంటి కల్తీలు ఆపండి. ఈ పౌడర్ మిల్క్ ఇవన్నీ ఆపేసండి. జెన్యూన్గా రైతులు ఉన్నారుగా, వాళ్ళని ముందుకు తీసుకొని వద్దాం మనం అందరం. మీరు ఎవరైతే కల్తీ చేస్తారో మాతో కలవండి. మనం అందరం జెన్యూన్ మంచి మిల్క్ తీసుకొని జనాలకు ఇద్దాం. అవసరమైతే నేను సాయం చేస్తాను, హెల్ప్ చేస్తాను. సో థ్యాంక్ యూ.